చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రవికుమార్తో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ మధ్యంతర నివేదికను సిద్ధం చేసి హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ నేరుగా కోర్టుకు అందజేసింది. ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు దాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంలో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రవికుమార్తో పాటు కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ నివేదికను సిద్ధం చేసి హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ నేరుగా కోర్టుకు అందజేసింది. ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు దాన్ని పూర్తిగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ వ్యవహారంలో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇసం.